వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఇంతటితో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కేసు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కీలక ఆధారాలతో కూడిన 3 బాక్సులను దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. 3వ రోజు ఛార్జ్షీట్ దాఖలు చేసిన అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన ఆధారాల్లో సీడీలు, పెన్ డ్రైవ్లు, ఫోన్లు, హార్డ్ డిస్కులు ఉన్నాయి. ఆధారాలు చిక్కకుండా ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల శకలాలను కోర్టుకు అందించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అంశమైన ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించింది. ఇందుకు ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి అందించారు. అధికారులు అందించిన ఆధారాలలో నిందితులు ఉపయోగించిన సీడీలు, పెన్ డ్రైవ్లు, ఫోన్లు, హార్డ్ డిస్కులు ఉన్నట్లు తెలుస్తుంది. అత్యంత సున్నితమైన కేసు కావడంతో తాము అందజేసిన వివరాలు బయటకు రాకుండా చూడాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులు ఎవరికీ వీటిని అందజేయకూడదని పేర్కొన్నారు అధికారులు. ఈ కేసులో కీలక నిందితుడు A1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. తొలుత జూన్ 26న భారత్కు వస్తానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు వెల్లడించారు. తాజాగా సమర్పించిన మెమోలో తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు రిమాండ్లో ఉన్నారు. 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. ఈ కారణంగా తమకు బెయిల్ మంజూరు చేయాలని ఆ 4 నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు వ్యవహారంలో ఆదేశాలు ఇచ్చినట్టు విచారణలో నిందితులు అంగీకరించారన్న సంగతి విదితమే. ఇప్పటికే దాదాపు 12 వరకు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినా పోలీసులు వారిని ఇంకా విచారించాల్సి ఉందన్నారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుల బెయిల్పై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఆసక్తి రేపుతోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో పార్టీకి కీలకంగా వ్యవహరించిన పలువురిని కేబినెట్లోకి తీసుకుంది. అయితే ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆ పార్టీ పగ్గాలను అప్పగించేందుకు కొత్త బాస్ను ఎన్నుకునేందుకు వేట సాగిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయమై మోదీ, ఆర్ఎస్ఎస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీకి క్లీన్ మెజారిటీ రాకపోవడం, ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలపై ఆధారపడడంతో అడుగడుగున ప్రధాని మోడీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో మోదీని గ్లోబల్ లీడర్ గా ప్రమోట్ చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే ఆయనకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతున్నారన్న వార్తలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన జేపీ నడ్డాను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడంతో ఆ పార్టీ పగ్గాలు చేతబూనేవారు కరువయ్యారు. దీంతో ఆ పార్టీ అధిష్టాన నేతలు కొత్త సారథిని ఎన్నుకునే పనిలో నిమగ్నమయ్యారు. మోదీ ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టేలా వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమైన సంకేతాలను పంపేందుకు రాజ్నాథ్ సింగ్ లేదా శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్లను ఆర్ఎస్ఎస్ పరిశీలిస్తోంది. కానీ మోడీ మాత్రం సునీల్ బన్సాలి లేదా మహారాష్ట్రకు చెందిన వినోద్ తావ్డేకు అధ్యక్ష బాధ్యత అప్పగించాలని చూస్తున్నారు. ప్రభుత్వం, పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండకుండా చేయాలంటే మోదీ కంటే సీనియర్లైన రాజ్నాథ్ సింగ్ లేదా శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షునిగా నియమించాలని ఆర్ఎస్ఎస్ పట్టుబడుతోంది. అవసరమైతే వీరిద్దరు మోదీ నిర్ణయాలను వ్యతిరేకించేంత బలం ఉన్న నాయకులుగా పార్టీలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటారని ఆర్ఎస్ఎస్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మోడీ, అమిత్ షా మాత్రం వీళ్ళిద్దరికి పార్టీ బాధ్యతలు ఇవ్వకూడదని ఆలోచిస్తున్నారు. మోదీకి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ అవుతారని మొన్నటి ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచిన ఆయనకు సీఎం పగ్గాలు ఇవ్వకుండా కొత్త వారిని తీసుకొచ్చారు. ఇక రాజ్నాథ్ సింగ్ గత 10 ఏళ్లుగా కేంద్ర కేబినెట్ లో ఉన్నప్పటికీ మోడీ, అమిత్ షా కంటే తక్కువ పోర్ట్ఫోలియో ఉన్న శాఖలను ఇస్తున్నారు. తాజాగా ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోవడంతో ఆర్ఎస్ఎస్ రూపంలో మోదీకి ఎదురుగాలి కనిపిస్తుంది. జాతీయ అధ్యక్షుని విషయంలోనే కాకుండా తెలంగాణలో పార్టీ బాధ్యతల విషయంలోనూ మంత్రివర్గం ఏర్పాటులో కూడా ఆర్ఎస్ఎస్దే పై చేయి కనిపిస్తుంది. తెలంగాణ నుంచి ఈటెల రాజేందర్ను కేంద్ర కేబినెట్లో తీసుకుంటారని అంతా భావించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈటెల రాజేందర్ ఒత్తిడితో బండి సంజయ్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. కాబట్టి కేంద్ర పెద్దల దగ్గర ఈటెలకు పలుకుబడి ఉందని, అందుకే ఆయన్ని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని చాలా మంది అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బండి సంజయ్కు మంత్రి పదవి వరించిందన్న చర్చలు జరిగాయి. ఈటెల రాజేందర్కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని నిన్న మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగినా ఇప్పుడు కౌంటర్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మనసులో రామచంద్రరావు, మనోహర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం కూడా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం అంటే శత్రువు కాదని, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు. అంటే మోడీని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని క్లియర్ గా స్పష్టమవుతుంది. రాష్ట్రంలో ఇవాళ నుంచి వ్యవసాయ భూముల సర్వే చేపట్టనున్నారు. రైతు భరోసా అమలు కోసం భూ సర్వే చేపట్టనున్నట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. సాగు భూమి, సాగులో లేని భూములపై అధికారులు సర్వే నిర్వహించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరు గార్చే ప్రసక్తే లేదు అంటుంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా అమలు కోసం రాష్ట్రంలో ఇవాళ నుంచి వ్యవసాయ భూముల సర్వే చేపట్టి సాగు భూమి, సాగులో లేని భూములను గుర్తించనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అనర్హులను ఏరివేసి నిజమైన రైతులకి అమలు చేస్తామంటోంది.
పూర్తి పారదర్శకంగా ఈ స్కీమ్ అమలు చేస్తామని పేర్కొంది. ఈ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం గ్రామాల వారీగా సాగు భూమి ఎంత, రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి, కొండలు గుట్టలు ఎన్ని ఉన్నాయన్న వాటితో పాటు సాగులో లేని దేవాదాయ వర్ఫ్ భూములు ఏవి ఉన్నాయి వంటి వివరాలను సేకరించేందుకు వ్యవసాయ శాఖ 3 రోజులుగా సర్వే చేపట్టింది. అధికారులు చేపట్టిన సర్వే వచ్చే వారంలో పూర్తి కానుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి రైతుకు ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తామని హామీ ఇవ్వగా రైతులు, కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకి 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. అలాగే రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని పేర్కొన్నప్పటికీ ఇంకా ఈ స్కీమ్ అమలు కాలేదు. రూఫ్ టాప్ సౌర విద్యుత్ రాయితీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీహార్, ఒడిశా, అస్సాం వంటి రాష్ట్రాలతో పోల్చిన ఏపీ, తెలంగాణ దరఖాస్తుల సమర్పణలో వెనుకంజలో ఉన్నాయి. అవగాహన లేని పాలకుల నుంచి ప్రోత్సాహం లభించకపోవడానికి ఉచిత విద్యుత్ పథకాలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 1 కోటి మంది ప్రజలకు రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్లకు 78,000 చొప్పున రాయితీ ఇస్తామంది. గత ఫిబ్రవరి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తుంది. ముందు దరఖాస్తు చేసిన వారికి ముందు రాయితీ సొమ్ము విడుదల చేస్తామనే నిబంధన విధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆశించిన మేరకు రాలేదని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో తెలిపింది. గణాంకాలను పరిశీలిస్తే అత్యధికంగా అస్సాం 2.23 లక్షలు, గుజరాత్ 2.14 లక్షలు, మహారాష్ట్ర 1.91 లక్షలు, ఉత్తరప్రదేశ్ 1.89 లక్షల దరఖాస్తులతో వరుసగా తొలి 4 స్థానాల్లో నిలిచాయి. 29,740 దరఖాస్తులతో ఏపీ 14వ స్థానంలో ఉండగా తెలంగాణ 17,152 దరఖాస్తులతో 16 స్థానాల్లో నిలిచాయి. జిల్లాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల కనీసం 100 మంది కూడా దరఖాస్తుకు ముందుకు రాలేదు. తెలంగాణలో అత్యధికంగా మెడ్చల్లో 2,266 మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 స్పందించారు. ఏపీలోని కాకినాడ నుంచి అత్యధికంగా 1,315, అత్యల్పంగా అల్లూరు జిల్లా నుంచి 178 మాత్రమే వచ్చాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లా నుంచి 18,452 దరఖాస్తులు రాగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేవలం 1,296 మాత్రమే వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే సొమ్ముకు అదనంగా కొంత రాయితీ కల్పిస్తుండడం ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించడంతో రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో ఒక్కో ఇంటికి 200 యూనిట్లు, ఏపీలో 101 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తుండటం వెనుకబాటుకు కారణమని డిస్కామ్లు విశ్లేషిస్తున్నాయి. బెయిల్ దరఖాస్తులకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయా రాష్ట్రాల పరిధిలోని కోర్టులోకి వచ్చే పిటిషన్లను అనవసరంగా వాయిదా వేయకూడదని ఢిల్లీ హైకోర్టును ఉద్దేశించి ఉన్నత న్యాయస్థానం చురుకు అంటించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ విజ్ఞప్తిపై తదుపరి విచారణ నాటికి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పలు కేసుల విషయమై పలు రాష్ట్రాల కోర్టులకు వస్తున్న బెయిల్ దరఖాస్తులను వాయిదా వేయవద్దని ఢిల్లీ హైకోర్టును ఉద్దేశించి ఉన్నత న్యాయస్థానం సుప్రీం ముట్టకాయలు వేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై హైకోర్టు స్టే విధించడం అసాధారణ చర్యగా సుప్రీంకోర్టు పరిగణించింది. తన బెయిల్ పిటిషన్ను విచారించకుండా ఢిల్లీ హైకోర్టు సుదీర్ఘకాలం వాయిదా వేయడంపై మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎస్ బాట్లతో కూడిన ధర్మాసనం బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయకూడదని, విచారణ తేదీ అయిన జూలై 9న హైకోర్టు తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి సమస్య మరొకటి సుప్రీంకోర్టు 3 సభ్య ధర్మాసనం విచారణలో ఉందని చెప్పింది. జైన్ బెయిల్ దరఖాస్తును కూడా దానితో కలిపి విచారించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ కోరారు. 3 సభ్య ధర్మాసనం విచారిస్తున్న కేసును ద్విసభ్య ధర్మాసనం చేపట్టకూడదని జస్టిస్ మనోజ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ దరఖాస్తుపై నిర్ణయం వెలువరించాక తాము ఆ అంశంపై విచారణ చేపడతామని చెప్పారు. జైన్ బెయిల్ దరఖాస్తు వీగిపోయేలా చేయడానికి ఈడీ అసంపూర్ణ ఛార్జిషీట్ను సమర్పించిందని సింఘ్వి సుప్రీం దృష్టికి తెచ్చారు. జైన్ 4 కంపెనీల ద్వారా అక్రమ ధనం చెలామణి చేశారని 2017లో సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అదే ఎఫ్ఐఆర్ ఆధారంగా 2022లో జైన్ను అరెస్టు చేసిన ఈడీ దర్యాప్తును సకాలంలో పూర్తి చేయలేకపోయింది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుజురాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది లబ్ధిదారులకు చెక్కులు సిద్ధమైన పంపిణీ చేయడానికి రెవెన్యూ అధికారులు అనుమతించడం లేదన్నారు. ఈ నెల 27వ తేదీలోగా చెక్కులను బ్యాంకుల్లో జమ చేయని పక్షంలో అవి చెల్లవని, వాటి గడువు ముగిసిపోతుందని పేర్కొన్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ లబ్ధిదారులు అర్హులైన పక్షంలో చెక్కుల గడువు తీరిన తాజాగా జారీ చేశామని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేసేలోపే వాటి గడువు ముగిసిపోయినట్లయితే పిటిషన్ను అనుమతిస్తూ తక్షణ చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చెక్కుల అందజేతలో జాప్యంపై వివరాలు తెలుసుకొని చెప్పాలంటూ విచారణను ఇవాళకి వాయిదా వేసింది. ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్లు మాత్రం కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అధిక లాభాల ఆశ చూపి డబ్బు కాజేస్తున్నారు. ఉన్న నగదును రెట్టింపు చేస్తామని మాయమాటలు చెప్పి మొదట కొద్దిపాటి నగదును రెట్టింపు చేసి చూపిస్తారు. నమ్మకం కుదిరిన తర్వాత పెద్ద మొత్తంలో నగదు మారుస్తామంటారు. భారీ నగదు చేతికి రాగానే ఆ డబ్బులతో పరారవుతున్నారు. ఈ తరహాలో నగదును రెట్టింపు చేస్తామని మోసగిస్తున్న బీహార్ మూటను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మెయిన్గా బీహార్ నుంచి ఇద్దరు అక్యూజ్ ఉన్నారండి. వాళ్ళు షేక్ సిరాజ్ అండ్ రామ్ నరేష్ యాదవ్. అయితే దీంట్లో వీళ్ళ ఇంకొక A3 షేక్ అఫ్తాబ్ అని కూడా ఉన్నాడు. అతను వాళ్ళ సన్. అతను వాళ్ళ ఇంటి లోపల రాడు, బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాడు. అయితే వీళ్ళు ఈ డబ్బులు తీసుకొని పారిపోయిన తర్వాత ఏమంటే వీళ్ళు రియలైజ్ కాగానే మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. FIR రిజిస్టర్ చేస్తాం. చేసిన తర్వాత మన DSP గారు, CI గారు, SI గారు కూడా 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా క్లూజ్ ఏమున్నాయో అని వర్కౌట్ చేయడానికి నిన్న దే హ్యావ్ కాట్ దెమ్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ 24 lakhs క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇంకొక 9 lakhs ఈ A3 అనే అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము. వీ విల్ ఆల్సో క్యాచ్ దెమ్ వెరీ 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 సూన్. 50% ఉన్న బీసీలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. బీసీల కులగణన చేయడంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల కోట పెంచాలని కోరారు. 100 గురుకుల పాఠశాలలు, 50 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 విశ్వవిద్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బోధన రుసుములు, ఉపకార వేతనాలను పూర్తి స్థాయిలో విడుదల చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో కూడా బహిరంగ సభల్లో బీసీలకు 50% జనాభా ప్రకారం ఇస్తారని అంకిత భావంతో పోరాడుతుంటే అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయడం తగదు. వీళ్ళు వెంటనే మార్చుకోవాలి. మీ మంత్రి పదవుల లోపల విస్తరణ లోపల ఐదాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు 50% పోస్టులు ఇవ్వాలి. ట్రాయ్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని ప్రముఖ సినీ నటి అనన్య నాగల్ల సూచించింది. ఇటీవల తనకు ముంబై నుంచి కాల్ చేసి తన ఫోన్ నెంబర్ను 2 గంటల పాటు బ్లాక్ చేస్తున్నామని చెప్పారని తెలిపింది. తన ఆధార్ కార్డు ఉపయోగించి ఎవరూ సిమ్ తీసుకొని మనీ లాండరింగ్కు పాల్పడుతున్నట్లు బెదిరించారని అనన్య పేర్కొంది. మనీ లాండరింగ్ కేసు నుంచి బయటపడాలంటే థర్డ్ పార్టీ అకౌంట్కు డబ్బులు పంపించాలని ఒత్తిడి చేశారని వివరించింది. వెంటనే అప్రమత్తమై ఇలాంటి మోసాల గురించి తెలుసుకున్నానని చెప్పిన అనన్య ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది సైబర్ క్రైమ్ అని గుర్తించాలని సూచించింది. ముఖ్యంగా ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలని అనన్య విజ్ఞప్తి చేసింది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి 7 years మీకు జైలు శిక్ష పడుతుంది అండ్ కొంచెం ఏదో మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా చాలా చాలా ఉంటుంది కేసు అండ్ మీ ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఇప్పుడే ఎవరికి చెప్పకండి అని చెప్పేసి పర్సన్స్ని అడిగాను అనమాట. అడిగినప్పుడు నాకు తెలిసింది అండ్ గూగుల్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. సో అది చూసి నేను షాక్ అయ్యి అతనితో గట్టిగా మాట్లాడదామని స్టార్ట్ చేసి అతను నాకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడేసి నువ్వు కమిషన్ తీసుకున్నావు కాబట్టి ఇలా చేస్తున్నావు అంటే లేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, ఇప్పుడు మీ మీద కంప్లైంట్ చేస్తున్నాను అనగానే వీడియో కాల్ కట్ చేశాడు అనమాట. ఒకవేళ మనకి ఏ ఎమోషన్ అయినా, భయం కానీ ఆశ కానీ ఏ ఎమోషన్ అయినా యూజ్ చేసి వాళ్ళని భయపెట్టి మనం డబ్బులు అడుగుతున్నారు అంటే దట్ ఈస్ స్కామ్. సో అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. ఏపీ మాజీ సీఎం జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు.
తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడ లేదని వెల్లడించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వొద్దని ముందే నిర్ణయించినట్టు ఉన్నారని జగన్ తన లేఖలో ఆరోపించారు. తనను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలన్న నిబంధన చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్న జగన్ ప్రతిపక్ష హోదా తనకు దక్కకూడదని నిర్ణయించారని ఆరోపించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని తెలిపారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలన్న రూల్ చట్టంలో లేదని, పార్లమెంటులో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని ఈ నిబంధన పాటించలేదని చెప్పారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని జగన్ ఆరోపించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ రిక్వెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా లోక్సభ స్పీకర్ ఎన్నిక గురించే చర్చ జరుగుతుంది. ఇన్నాళ్ళు లోక్సభ స్పీకర్ను అధికార విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. తాజాగా జరిగిన ఏపీ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రధానంగా ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 21 సీట్లు గెలుచుకోగా వైసీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో ఏపీలో బీజేపీ, వైసీపీ పూర్తిగా అధికార విపక్షాలుగా మారాయి. రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఎన్డీఏకి వైసీపీ మద్దతు తెలపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ వద్దని వెళ్లిన వైసీపీ అటువైపే మొగ్గు చూపడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతుంది. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించడంతో మోడీ, జగన్ మధ్య సంబంధం మరోసారి బయటపడిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం. లోక్సభ స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇస్తామని ప్రకటించడమే కాదు, 5 ఏళ్ల పాటు దానిని కొనసాగిస్తూనే ఉంటారని ఆరోపించారు. అందుకే మోడీ, జగన్ బంధం పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేడీ శీలం సూచించారు. మొత్తంగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికైనా సస్పెన్స్కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న వైసీపీ ఇప్పుడు స్పీకర్ ఎన్నిక విషయంలో సడన్గా బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయంతో జాతీయ రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇక కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా పారివాక ప్రాంతంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేశారు. స్థానికుల సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు టిప్పర్, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రీచ్ వద్ద పనిచేస్తున్న సిబ్బంది వైసీపీ నేతలతో చేతులు కలిపి ఇసుక రవాణా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు సమాచారం చేరవేగా దాడులు చేసి వాహనాలను సీజ్ చేశారు. సంగం రీచ్లో అనధికారంగా ఇసుక తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమీడియట్గా లోకల్ ఎస్ఐ గారు, నేను ఇద్దరు వచ్చాము. ఇక్కడ రావడంతో ఒక టిప్పర్ను, ఒక జేసీబీ ఉందండి. ఇమీడియట్గా ఇప్పుడు జేసీబీని, టిప్పర్ని సీజ్ చేసామండి. ఈ చోట కూడా అన్ని చోట్ల నిఘా పెట్టున్నాం. విజిలెన్స్ ఎక్కడైనా సరే అనధికారంగా ఏ టైంలో అర్ధరాత్రులైనా తెల్లవారుజాములైనా ఇసుక తరలించండి, మాకు సమాచారం వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడుతుంది. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యుల భూ కబ్జాపై సిఐడి విచారణ చేపట్టింది. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో సిఐడి అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కుమారుడు బాబాయ్ ఆక్రమించి విక్రయించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయానికి చెందిన అధికారులు అంబాపురం వచ్చి కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. రెవెన్యూ 2వ పట్టణ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. జోగి కుటుంబ సభ్యులపై కేసును సిఐడి నమోదు చేయాలా లేక విజయవాడ పోలీసులు అనేది 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. కెన్యాలో పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 5 ప్రాణాలు కోల్పోయారని, 31 మంది గాయపడ్డారని తెలుస్తుంది. స్థానిక వైద్య సిబ్బంది ప్రకారం మృతుల సంఖ్య 10 వరకు ఉందని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు సంబంధించి కెన్యా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని రాజధాని నైరోబీలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు
కుర్చీలు, బల్లాలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకుల నగదు లావాదేవీలపై డిజిటల్ మనీ చెల్లింపులతో పాటు తదితర వాటిపై పన్నులు పెంచుతూ కెన్యా ప్రభుత్వం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఆందోళనల నేపథ్యంలో కెన్యాలో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత్ హైకమిషన్ సూచించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.